హలో స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అడా 24/7 తెలుగు. సో ఈ సెషన్లో మనము మన జియోగ్రఫీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటిని మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎగ్జామ్లో మనకు ఉపయోగపడే క్వశ్చన్స్ అని. సో డెఫినెట్లీ మనం వీటిని డిస్కస్ చేద్దాము ఖచ్చితంగా. అండ్ దాంట్లో భాగంగా మనకు మంత్ ఎండ్ సేల్ అనేది ఒకటి ఆఫర్ అందుబాటులో ఉంది. సో మనకు అడ్డాలో ఉన్న బ్యాచెస్ ఏవైనా కావచ్చు, ఎస్ఎస్సి జేడీ కావచ్చు, ఎస్ఎస్సి జీడీ కావచ్చు, ఎస్బీఐ క్లర్క్ కావచ్చు, ఈఎంఆర్ఎస్ ఎంసీక్యూస్ బ్యాచ్, ఏపీ గ్రామ సచివాలయం, ఏపీ గ్రూప్ 2 అండ్ దానితో పాటుగా మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ దానికి సంబంధించినవి కావచ్చు. ఈ బ్యాచెస్ అన్ని లైవ్లో ఉన్నాయి అండ్ వాటికి లోయెస్ట్ ప్రైస్ తోటే మనం అందిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఆ బ్యాచెస్ ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ యూటిలైజ్ Y703 కూపన్ కోడ్ వాడండి. అండ్ దాంతోపాటుగా సో మనకు ఇది యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించిన మాక్ టెస్ట్లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు ప్రిపేర్ అవుతుంటే జెన్యున్లీ సో యూ కెన్ యూటిలైజ్ దట్ పర్టికులర్ సెషన్స్ అని కూడా విషయాన్ని కూడా మీరు గమనించండి. వన్ థింగ్ అండ్ కొత్త మిత్రులందరికీ వెల్కమ్ అండ్ అందరికీ గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్. ఎస్ గైస్, ఛానల్ని కొత్తగా మిత్రులు చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. అండ్ ఎవరి దగ్గర అయితే యాప్ లేదో డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ ఉంటుంది. సో ఆ యాప్ లింక్ ద్వారా మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని. సో మీకు ఈ పీడిఎఫ్స్ కానీ ఈ ఎంసీక్యూస్ అన్నీ అక్కడ మీకు అందుబాటులో ఉంటాయి. సో యూ కెన్ యూటిలైజ్ దిస్ పర్టికులర్ థింగ్ ఆల్సో. ఓకే, సో రోజు మీరు ఇక్కడ జాబ్ అలర్ట్స్ కానీ, కరెంట్ అఫైర్స్, డైలీ క్విజెస్, సబ్జెక్ట్ వైజ్ క్విజ్ అన్నీ తీసుకోవచ్చు. అండ్ ఏవైతే మనం బ్యాచెస్ గురించి నేను ఇప్పుడు మాట్లాడి ఉన్నానో ఆ బ్యాచెస్ని ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే సో నా కూపన్ కోడ్ Y703 దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే రైట్, మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ది మాన్సూన్ క్లైమేట్ ఇన్ ఇండియా అన్నా. సో భారతదేశంలో ఋతుపవనాల వాతావరణంతో క్రింది వాటిలో ఏది సంబంధం కలిగి ఉంటుంది అనేసి అంటా ఉన్నాడు ఇక్కడ. సో స్టేట్మెంట్స్ కొన్ని ఇచ్చాడు ఇక్కడ. ఒకటి ఎల్నినో టెంపరరీ వార్మ్ కరెంట్, సౌత్ ఈక్వటోరియల్ వార్మ్ కరెంట్ ఆఫ్ ఇండియన్ ఓషన్, వెస్టర్న్ డిస్టర్బెన్స్, సైక్లోన్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్. ఎల్నినో తాత్కాలిక వెచ్చని ప్రభావాలు అంటున్నాడు. హిందూ మహాసముద్ర యొక్క దక్షిణ భూమధ్య రేఖ వెచ్చని ప్రభావాలు అంటున్నాడు. పశ్చిమ అవాంతరాలు, దాంతోపాటుగా బంగాళాఖాతం యొక్క తుఫాన్లు అనేసి. సో 3 కండిషన్స్ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేస్తూ ఉన్నాడు ఈ పర్టికులర్ క్వశ్చన్లో. ప్లీజ్ ఆన్సర్ ద క్వశ్చన్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ కనుక ఒకసారి అబ్జర్వేషన్ చేస్తున్నాను. దీంట్లో ఈ సౌత్ ఈక్వటోరియల్ వార్మ్ కరెంట్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అనేది మనకు ఇది కరెక్ట్గా ఉండదు. సో బట్ రిమైనింగ్ థింగ్స్ అన్నీ కరెక్టే మనకు. ఎల్నినో టెంపరేచర్ కానీ, తర్వాత మనకు వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కానీ, సైక్లోన్స్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ అనేది కరెక్ట్. సో ఆప్షన్ సి వచ్చేసేసి ఈ పర్టికులర్ దానికి మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటాం అన్నట్టు. సో మాన్సూన్ క్లైమేట్, ఒకవేళ మనం మాన్సూన్ అనే పాయింట్ని కనుక ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేస్తే ఈ మాన్సూన్ అనే దాన్ని మనం ఐడెంటిఫై చేసినప్పుడు సో మనకు జూన్ 1కి మనకు కేరళలో ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో జూన్ 1కి మనకు కేరళలో ఎంటర్ అయిన తర్వాత కేరళలో ఎంటర్ అవుతుంది. బట్ బిఫోర్ దట్ ఏంటంటే మనకు అక్కడ ఎంటర్ అయిన తర్వాత వన్స్ ఇక్కడ కన్యాకుమారి దగ్గర ఎప్పుడైతే ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ టచ్ అవుతాయి, మనకు 2 స్ట్రీమ్స్గా విడిపోతాయి. సో ఒకటి వచ్చేసి అరేబియన్ స్ట్రీమ్ అనేసి చెప్తా ఉంటాం. అండ్ ఇంకో స్ట్రీమ్ తీసుకుంటే ఇట్లా మనకు సో బే ఆఫ్ బెంగాల్ అంటాము. సో బే ఆఫ్ బెంగాల్ స్ట్రీమ్ ఒకటి, అరేబియన్ స్ట్రీమ్ అని. సో 2 టైప్స్ ఆఫ్ స్ట్రీమ్స్ అనేవి మనకి ఇక్కడ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో వీటి యొక్క స్ప్రెడింగ్ వల్లనే భారతదేశంలో మనకు సో వర్షాలు అనేవి పడుతూ ఉంటాయి. ఆ పాయింట్ని కూడా మనం ఈజీగా కన్సిడరేషన్ చేయొచ్చు. ఇక మాన్సూన్ వల్ల మనకు ఈ వెస్టర్న్ ఘాట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అత్యధికంగా అగుంబే, అంబోలి అండ్ దాని తర్వాత మనకు మహాబలేశ్వర్ ప్రాంతాల్లో సో ద రెయిన్ఫాల్ ఈజ్ మ్యాక్సిమం ఇన్ దిస్ సౌత్ వెస్ట్ మాన్సూన్ పాయింట్ ఆఫ్ వ్యూ. వెస్టర్న్ ఘాట్స్ అనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం అంతకుముందు. అండ్ అదర్ పాయింట్ కనుక తీసుకుంటే ఇక్కడ మనకు నార్త్ ఈస్ట్లో ఎస్పెషల్లీ సో నార్త్ ఈస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కన్సిడరేషన్ చేస్తే ఇక్కడ మనకు చిరపుంజి, మాసిండ్రామ్ అనే పాయింట్లను కూడా మనం అబ్జర్వేషన్ చేయొచ్చు. అది ఇంకో థింగ్గా కూడా మనం సో ఐడెంటిఫై చేయవచ్చు. దట్ ఈస్ అ వన్ థింగ్, అది ఇంకోటి. అండ్ ఇక్కడ మనం 2 స్ట్రీమ్స్ గుర్తుపెట్టుకుంటాను, చాలా ఇంపార్టెంట్. సో సౌత్ వెస్ట్ మాన్సూన్లో మనం ఐడెంటిఫై చేస్తే బట్ కన్యాకుమారి పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 స్ట్రీమ్స్ ఓవర్ దేర్. సో వన్ ఈస్ ద అరేబియన్ స్ట్రీమ్ అండ్ సెకండ్ మనం వచ్చేసేసి బే ఆఫ్ బెంగాల్ స్ట్రీమ్ అనేసి మనం మాట్లాడుతూ ఉంటాము. అరేబియన్ స్ట్రీము
ఇంకోటి బే ఆఫ్ బెంగాల్ స్ట్రీమ్ అని. సో 2 స్ట్రీమ్స్గా మనం మాట్లాడుతూ ఉంటాము. కెన్ ఐడెంటిఫై 2 స్ట్రీమ్స్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ దిస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, నెక్స్ట్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ మీనింగ్ ఆఫ్ ది టర్మ్ ఖాదర్? నన్ను ఖాదర్ అనే పదానికి అర్థం ఏంటిదని అంటున్నాడు. ఖాదర్ అనే పదానికి అర్థం ఏంటిదని అంటున్నాడు. ప్లీజ్ ఆన్సర్ ద క్వశ్చన్. ఖాదర్ అనే పదానికి అర్థం. Next. So which of the following statement is meaning of the khadar? Old alluvial soil, new alluvial soil, dry sandy soil and semi block soil అని అంటాం అన్నట్టు. రైట్. సో దీంట్లో ఖాదర్ మనం నార్మల్గా మనం మాట్లాడుతున్నాం ఎవ్రీ టైము. ఓకేనా? సో బాబర్ కానీ, సరాయ్ కానీ, సో బంగారు కానీ, సో దాంతోపాటు ఖాదర్ కానీ మనం మాట్లాడుతాం. ఖాదర్ అంటే ఏంటన్నా మనకు, సో న్యూ అల్లువియల్ సాయిల్. సో న్యూ అల్లువియల్ సాయిల్ వచ్చేసేసి మనకి ఏం మాట్లాడతాం మనం? ఓకేనా? కొత్త ఒండ్రు మట్టి నేల. కొత్త ఒండ్రు మట్టి నేలగా మాట్లాడుతూ ఉంటాం. ఆప్షన్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్ దిస్ పర్టికులర్ వన్. ఓకేనా? పాతదంటే దిస్ వన్ ఈజ్ ద ఓల్డ్. ఓల్డ్ అల్లువియల్ సాయిల్ వచ్చేసి పాతదిగా మాట్లాడతాం. అండ్ టెరాయి ప్రాంతంలో వీ కెన్ ఐడెంటిఫైడ్. ఓకేనా? సో వెట్లాండ్స్, చిత్తడి నేలలు. సో చిత్తడి నేలనే మనం టెరాయి ప్రాంతంలో మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఇక మనకి ఇక్కడ బాబర్ దగ్గర మొత్తం కంప్లీట్గా మనకు స్టోన్సే కనిపిస్తూ ఉంటాయి. వాటర్ అనేవి డిసపియర్ అయిపోతూ ఉంటాయి, అపియర్ అవ్వవు అన్నట్టు. ఆ పాయింట్ని దీన్ని మనం కన్సిడరేషన్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి. సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్రాప్ ఈజ్ నాట్ కల్టివేటెడ్ ఇన్ ది కరేవాస్? కరేవాలో మనము కరేవా నేలలని మనం మాట్లాడుతూ ఉంటాంగా. సో ఈ కరేవా నేలలో మనం ఏ పంటను పండించలేము అని అడుగుతున్నాడు. ఆన్సర్ చేయండి ఒకసారి. సో సాఫ్రాన్, లింగ్నట్, ఆల్మండ్స్, వాల్నట్. కుంకుమ పువ్వు, లింగ్ గింజ, బాదము, వాల్నట్ అంటున్నాడు ఇక్కడ. ఏది పండించలేము? వీఆర్ నాట్ కల్టివేటింగ్. ఓకేనా? కింది వాటిలో ఏ పంటను కరేవాలో సాగు చెయ్యరు, అది చెయ్యలేము. నాట్ కల్టివేటింగ్. కెన్ సీ. ఆన్సర్ ద క్వశ్చన్. సో ఆన్సర్ ఏంటి దాన్ని మనకి ఇక్కడ? సో లింగ్నట్. ఇక్కడ కనిపిస్తుంది మీకు లింగ్నట్ అనేది. సో సేమ్ ఎద్దు కొమ్ములు లెక్కనే కనిపిస్తూ ఉంటుంది లింగ్నట్ అనేది. సో ఇది మన అదే పొట్టేలు ఉంటుంది కదా, మటన్ తింటారు కదా మీరు, తలకాయ కూర, ఆ పొట్టేలు ఏది ఉంటుందో అట్నే ఉంటుంది అన్నట్టు లింగ్నట్ అనేది. సో అవి అనేది మనకు ఈ పర్టికులర్ కరేవా సాయిల్స్లో మనకు పండించరు. సాఫ్రాన్ పండుతుంది, ఆల్మండ్స్, వాల్నట్, దాని తర్వాత మనకు యాపిల్. సో ఇవన్నీ పండుతాయి ఆ పర్టికులర్ దాంట్లో. అది ఒకటే పండదు అన్నట్టు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ సో బి, లింగనట్. నెక్స్ట్.
రంగన్న తిట్టు బర్డ్ సాంచురీ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్. రంగన్న తిట్టు బర్డ్ సాంచురీ అనేది తను ఎక్కడ ఉంది అనేసి అంటున్నాడు ఇక్కడ. రంగన్న తిట్టు బర్డ్ సాంచురీ. సో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక. రంగన్న తిట్టు పక్షుల అభయారణ్యం భారతదేశంలోని ఎక్కడ ఉంది అని అంటున్నాడు. Okay, you can see here. సో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళ అండ్ కర్ణాటక. రంగన్న తిట్టు. సో రంగన్న తిట్టు వచ్చేసేసి కర్ణాటకకు సంబంధించింది అన్న. ఒక రంగన్న తిట్టు వచ్చేసేసి కర్ణాటకకు సంబంధించింది. ఒక ట్రిక్ ఉంటుంది దీనికి సంబంధించి, అంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. సో బ్యాన్డ్ ఇన్ రంగన్న నగర్ ఆఫ్ కర్ణాటక. ఇది మనం ట్రిక్ ప్రీవియస్గా. బ్యాండ్ అంటే బన్నేరు ఘట్ట, ఓకేనా. బ్యాండ్ అంటే బన్నేరు ఘట్టగా తీసుకుంటాం. బ్యానడ్, సారీ ఇది రివర్స్ రాసిన. సో ఇది బ్యాండ్ అంటే బందీపూర్ నాన్న, బందీపూర్ టైగర్ రిజర్వ్ ఇది. బ్యాండ్ అంటే బన్నేరు ఘట్ట, బన్నేరు ఘట్ట అంటాము. సో ఇది రంగన్న తిట్టు, రంగన్న తిట్టు, ఓకేనా. ఇది నగర్ హోయల్ అంటాము. బ్యాన్ రంగన్న నగర్ కాలనీ ఆఫ్. ఇది మిస్ అయింది నాన్న, కాలనీ. ఇక్కడ కాలనీ రాస్తున్నా, కాలనీ మిస్ అయింది. కాలనీ ఆఫ్ కర్ణాటక. సో నగర్ హోయల్ అంటాము. అండ్ నెక్స్ట్ కాలనీ తీసుకుంటే ఒకటి కాళీ ఉంటుంది, అండ్ ఇంకోటి వచ్చేసి కావేరీ ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా ఎట్లాగో మనకు కర్ణాటక. ఇట్లా మనం చేస్తాం. సో బ్యాండ్ ఇన్ రంగన్న నగర్ కాలనీ ఆఫ్ కర్ణాటక అని తీసుకుంటాం అన్నట్టు. ఇట్లా ఒక ట్రిక్. సో దాన్ని బట్టి చూస్తే మనకి ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి, ప్రతిదానికి ఉంటాయి నన్ను ఇక్కడ. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక అన్నిటికీ ఉంటాయి. అండ్ నెక్స్ట్, సో చిరియా లొకేషన్ ఇన్ వెస్ట్ సంగభూమి ఇస్ ద ఫేమస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో చిరియా పశ్చిమ బెంగాల్లోని. సో చిరియా అనే ప్రాంతం దేనికి ప్రసిద్ధి అని అంటున్నాడు. సరే పశ్చిమ బెంగాల్ అంటున్నా, పశ్చిమ సంగభూమి నాన్న, జార్ఖండ్. పశ్చిమ సంగభూమి జార్ఖండ్కి సంబంధించిన చిరియా అనేది సో దేనికి సంబంధించిందిగా అంటున్నాడు. చిరియా సంగభూమి జార్ఖండ్. ఇది జార్ఖండ్ తీసుకుంటే దీంట్లో చూడండి ఒకసారి, ఐరన్ ఓర్ మైనింగ్ అన్నాడు, బర్డ్ సాంచురీ, డ్యామ్ అండ్ నేషనల్ పార్క్ అన్నాడు. సో నాన్న మనకు వెస్ట్ బెంగాల్ కనుక మనం జార్ఖండ్ కనుక తీసుకుంటే మనకు జరియా అనే ప్లేస్ ఉంటుంది నాన్న, ఓకేనా. జరియా అనే ప్లేస్ దేనికి సంబంధించింది? బొగ్గుకు సంబంధించి, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ సో జాదూగూడ అనే ప్లేస్ ఉంది. ఇది ఎందుకు మనకు? సో యురేనియంకి సంబంధించింది. జాదూగూడ వచ్చేసి యురేనియంకి సంబంధించింది. సో దానితో పాటు మనకు ఓకేనా చిరియా అంటాము. దానికి సంబంధించి ఈ చిరియా అనే ప్రాంతం కనుక మనం కన్సిడరేషన్ చేస్తే సో దీన్ని మనం ఏమంటాం ఇక్కడ, ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ సో దీంట్లో మనకు ఐరన్కి సంబంధించి, సో దీంట్లో మనకు ఐరన్కి సంబంధించిన పాయింట్గా మనం సో కన్సిడరేషన్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఆన్సర్ ఏంటిందన్న మనకు ఐరన్ ఓర్. ఐరన్ ఓర్ మైనింగ్ అనేది మనకు ఈ పర్టికులర్ దానికి చాలా ఫేమస్. ఓకే, ఐరన్ ఓర్ మైనింగ్ ఈజ్ ది ఫేమస్ ఫర్ దిస్ పర్టికులర్. హౌ టు రిమెంబర్. నెక్స్ట్ క్వశ్చన్. The largest share of the natural gas of India is consumed by which of the following production sector? భారతదేశంలోని మనం ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ ని కనుక మనం అబ్జర్వేషన్ చేస్తే
ద లార్జెస్ట్ షేర్ ఆఫ్ ది న్యాచురల్ గ్యాస్. సో పవర్ జనరేషన్, కుకింగ్ గ్యాస్ అండ్ కెమికల్ ఫెర్టిలైజర్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్. భారతదేశంలోని సహజ వాయువులో అత్యధిక వాటా క్రింది వాటిలో ఏ ఉత్పత్తి రంగం ద్వారా వినియోగించబడుతుంది? సో విచ్ సెక్టార్ ఈస్ గోయింగ్ టు యూటిలైజ్ ద మ్యాక్సిమం పెట్రోలియం ప్రోడక్ట్ అంటున్నాడు. న్యాచురల్ గ్యాస్. రైట్. సో ఇక్కడ మనకు కెమికల్ ఫెర్టిలైజర్ అనేది ఫేమస్ నాన్న. సో కెమికల్ ఫెర్టిలైజర్ అనేది మనం ఇక్కడ తీసుకుంటూ ఉంటాము, కెమికల్ ఫెర్టిలైజర్స్. సో ఇది మేజర్గా మనకు 40% వరకు ప్రొడక్షన్, 40% వరకు మనకు దీన్ని వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు కెమికల్ సంబంధించిన దాంట్లో. ఓకేనా. సో 40% వచ్చేసేసి వీళ్ళు, ఓకేనా, 40% వచ్చేసేసి కెమికల్ ఫెర్టిలైజర్స్ మనం తీసుకుంటూ ఉంటాము. అండ్ నెక్స్ట్ పవర్ వచ్చేసేసి 30%, అండ్ కుకింగ్ వచ్చేసేసి మనకు సో 10%గా తీసుకుంటూ ఉంటాం. అదర్స్ రిమైనింగ్ థింగ్ 40-30-10, 40-30-10 కాంబినేషన్లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా. సో ఆన్సర్ ఏంటిది? సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్. సో అరేంజ్ ది ఫాలోయింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ నార్త్ టు సౌత్. Arrange the following nuclear power plant: Narora, Kaiga, Tarapur and Kakrapara. ఇది నాప్స్ అంటాం దీన్ని, నాప్స్, నరోరా అటామిక్ పవర్ స్టేషన్. ఇది క్యాప్స్. అండ్ నెక్స్ట్ ట్యాప్స్, ఇది కూడా క్యాప్స్. సో నార్త్ నుంచి సౌత్కి అడుగుతున్నాడు. సో మనకు నరోరా ఎక్కడన్నా యూపీ నరోరా. నెక్స్ట్ కైగా తీసుకుంటే అటామిక్ పవర్ స్టేషన్, కైగా ఎక్కడ? కర్ణాటక. కైగా కర్ణాటక. టాప్స్ తారాపూర్ మహారాష్ట్ర. తారాపూర్. నెక్స్ట్ కాక్రాపారా ఎక్కడన్నా? గుజరాత్. ఇప్పుడు చెప్పండి ఫస్ట్ ఏంటిది మనకు హైయెస్ట్లో? నార్త్ టు ఈస్ట్ అన్నాడా? ఓకే. నార్త్ టు ఈస్ట్, పశ్చిమం నుంచి నార్త్ నుంచి ఈస్ట్ ఇట్లా ఏంది చూడండి ఒకసారి. నరోరా ఫస్ట్ ఉంది మనకు. తర్వాత క్వశ్చన్ డిఫరెంట్ అడిగాడు. 3 ఏంటిది మనకు? తారాపూర్. కాకరపార అనేది నార్త్ టు ఈస్ట్ కాదు, నార్త్ టు సౌత్. నార్త్ టు సౌత్, అది ఈస్ట్ కాదు.
మనం మేజర్గా మనం అబ్జర్వేషన్ చేస్తే ఫస్ట్ టైం వస్తుంది యూపీ. ఓకేనా, ఇక్కడ 1 ఉంది, ఫస్ట్ 1 వస్తుంది నార్త్ నుంచి, ఇక్కడ 1 వస్తుంది ఫస్ట్, కాబట్టి ఆబ్వియస్లీ మనము ఆప్షన్ 1ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. కెన్ క్యాన్సిల్ ఈజీలీ ఆప్షన్ 1. సో నెక్స్ట్ ఏంటంటే మనకు కాక్రాపారా ఉంది, ఇక్కడ గుజరాత్. రావత్ భటా తీసుకుంటే రాజస్థాన్లో ఉంటుంది అన్న. రావత్ భటా అయితే రాజస్థాన్లో ఉంటుంది. మనం కాక్రాపారా తీసుకున్నాం గుజరాత్కి సంబంధించి. ఇక్కడ మనం ఇది మన కాక్రాపారా తీసుకుంటే 4 అన్నట్టు. సో 4 ఇది ఒకటే ఉంది, కాబట్టి ఆబ్వియస్లీ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆప్షన్. ఆప్షన్ 4 ఇస్ ది రైట్ ఆప్షన్గా మనం కన్సిడరేషన్ ఈజీగా చేసుకోవచ్చు. ఓకే రైట్. తర్వాత ఇది మన కైగా అండ్ తారాపూర్. ఫస్ట్ వన్ వచ్చేసి తారాపూర్ మనకు కనిపిస్తూ ఉంటుంది, కుడంకళం అక్కడ అన్నీ ఉంటాయి, మనకు ఈజీగా చూసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్, బానేశ్వర్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ బై విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా. నన్ను బానేశ్వర్ అనే ఫెస్టివల్ని ఇక్కడ క్రింద వాళ్ళలో, సో బానేశ్వర్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ బై విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా. నన్ను బానేశ్వర్ అనే ఫెస్టివల్ని క్రింద ఇవ్వబడిన ట్రైబ్స్లలో ఎవరు చేసుకుంటారు అనేసి అడుగుతున్నాడు. హూ విల్ డన్ దిస్ పర్టిక్యులర్ ఫెస్టివల్? ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్. సో బానేశ్వర్ అనే ఫెస్టివల్ని నన్ను భిల్స్ చేస్తారు. సో దిస్ ఫెస్టివల్ ఈజ్ డూయింగ్ బై భిల్స్ అన్నట్టు. సో స్పెషల్ ఎక్కడెక్కడ చేస్తారు మరి? సో మేజర్గా తీసుకుంటే రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ అండ్ దెన్ గుజరాత్. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ ప్రాంతంలో ఈ బానేశ్వర్ అనే ఫెస్టివల్ని చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక పాయింట్గా మీరు కన్సిడరేషన్ చేస్తే. ఇంకోటి ఇక్కడ మహాదేవ్ అంటాము, కల్కి అంటాము. సో ఈ పర్టికులర్ ఫెస్టివల్లో సో ఎవరిని వాళ్ళు పూజిస్తారు? సో మహాదేవ్ అంటే శివుడు అండ్ కల్కి అంటే విష్ణువు. సో వీళ్ళిద్దరిని పూజించడం జరుగుతుంది బానేశ్వర్ అనే పండుగను. సో భిల్స్ చేస్తారు నాన్న రాజస్థాన్ ప్రాంతంలో, మధ్యప్రదేశ్ ప్రాంతంలో అండ్ దాంతోపాటుగా గుజరాత్ ప్రాంతంలో వీళ్ళు చేయడం జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది పాయింట్ వీ హ్యావ్ టు రిమెంబర్. గుర్తుపెట్టుకోరి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఆన్సర్ ద క్వశ్చన్ దిస్ పర్టికులర్ వన్. క్వశ్చన్ చూడండి అన్నది.
యా, కన్నడ, డోంగ్రీ, సింధీ అండ్ కొంకిణి గోవాలో ఉన్న అధికారిక భాష అంటున్నాను. సో కొంకిణి వచ్చేసి అధికారిక భాష ఇక్కడ నియర్లీ 66% వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో దిస్ ద లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్, సో అరేంజ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ యాజ్ ఫర్ ది డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది ఇంక్రీజింగ్ ఆఫ్ అర్బన్ గ్రోత్ పర్సంటేజ్ ఫ్రమ్ 1960 to 21. 1960 to 21 వరకు అర్బన్ పర్సంటేజ్ గ్రోత్ రేట్ని వరుసగా పెట్టమంటున్నాడు. సో ప్లీజ్ ఆన్సర్ ద క్వశ్చన్. అర్బన్ గ్రోత్ రేట్ పెరిగే వాటిని ఐడెంటిఫై చేయమంటున్నాడు ఇక్కడ. ప్లీజ్ ఆన్సర్ ద క్వశ్చన్. Guys, here answer is option 3. Option D is the answer. 3-1. మణిపూర్, నాగాలాండ్, కేరళలో వరుసగా అర్బన్ పాపులేషన్ అనేది మనకు గ్రాడ్యువల్గా పెరుగుతుంది. ఒకళ్ళు తీసుకుంటే ఇక్కడ మనకు 19% వరకు వచ్చిందన్న. సో ఇక్కడ 15% వచ్చింది ఇక్కడ. సో 13% వరకు మనం కన్సిడరేషన్ చేస్తూ ఉన్నాము. సో ఎప్పటి నుంచి? సో 1960 నుంచి సో 2011 అర్బన్ పాపులేషన్. అండ్ అదేవిధంగా సో 2011 సెన్సస్లో కనుక తీసుకుంటే, ఇక్కడ 2011 సెన్సస్లో తీసుకుంటే నాన్న మనకు సో మహారాష్ట్ర ఈజ్ ద ఫస్ట్ ర్యాంక్ ఫర్ ది అర్బన్ పాపులేషన్గా తీసుకుంటాము. ఒకవేళ మనం ఎట్ ప్రజెంట్ కనుక తీసుకుంటే ఓకే తీసుకుంటాం. ఒకవేళ ఎట్ ప్రజెంట్ తీసుకుంటే తమిళనాడు నాన్న, ప్రస్తుతానికైతే తమిళనాడు. ఓకే, ఆప్షన్ ఏంటిది మనకు? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ ప్లీజ్. సో విచ్ ఆఫ్ ది వైల్డ్ లైఫ్ సాంచురీస్ కరెంట్లీ మ్యాచ్డ్ విత్ ది రెస్పెక్టివ్ స్టేట్స్. కానీ ఇక్కడ ఇవ్వబడిన వైల్డ్ లైఫ్ సాంచురీ ఏదైతే ఉంటుందో అది మనకి ఏ స్టేట్లో ఉంది అనేసి అడుగుతా ఉన్నాడు. ప్లీజ్ ఆన్సర్ ద క్వశ్చన్ హియర్.
Answer the question here. So Ranthambora Rajasthan, Simlipal Bihar, Bandipur Tamil Nadu and Manas Uttar Pradesh. So which one is wrong here, or which one is correct? సో ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ లో ఓన్లీ రాజస్థాన్ మాత్రమే కరెక్ట్ నాన్న. సో సిమ్లీపాల్ ఒడిస్సా ఉంటుంది, అండ్ బందీపూర్ వచ్చేసేసి మనకు కర్ణాటక, అండ్ తర్వాత మానస్ వచ్చేసేసి మనకు అస్సాంలో కనిపిస్తూ ఉంటుంది ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ లో. కేవలము సో మనకేంటిది ఇక్కడ, కేవలం మనకు ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే మనకు రైట్ ఆప్షన్గా మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్సర్ ప్లీజ్. Right. So Niyamanagiri is located in the Kalahandi district of which state? Kalahandi ekkada nana? So Kalahandi ekkada manaku? Odisha. So Odisha loni manaku Kalahandi and Rayagad జిల్లాలో రెండింటి కాంబినేషన్లో ఉంటుంది అన్న Kalahandi. సో దాంతో పాటుగా సో రాయగఢ్, Kalahandi మరియు రాయగఢ్ జిల్లా కాంబినేషన్లో మనకు కనిపిస్తూ ఉంటుంది దిస్ పర్టికులర్ వన్. ఆన్సర్ ప్లీజ్. నెక్స్ట్, yeah, next answer here. So in a Valley of Flower National Park, where it is this? Uttarakhand, Meghalaya, Himachal Pradesh and Jammu Kashmir. It is a
సో ప్లేస్ ఈస్ కాల్డ్ యాజ్ ది మేఘాలయ, సారీ ఉత్తరాఖండ్లో ఉంటుందన్న వ్యాలీ ఆఫ్ పార్క్ అనేది. ఒక ట్రిక్ కూడా ఉంటుంది మనకు. సో రాజాజీ లవ్స్ నందాదేవి ఆఫ్ ఉత్తరాఖండ్, ఒక నందాదేవి ఆఫ్ ఉత్తరాఖండ్ అనేసి మనం మాట్లాడుతూ ఉంటాము. ట్రిక్లో భాగంగా ఈ ప్రపోజ్డ్ విత్ ఏ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ అని అంటాము. అండ్ హీ మ్యారీడ్ గోవింద్ టెంపుల్ ఆన్ ది రివర్ బ్యాంక్ ఆఫ్ గంగోత్రి ఇన్ ప్రజెన్స్ ఆఫ్ జిమ్ కార్బైట్ అనేసి మనం ట్రిక్ మాట్లాడతాం. దాంట్లో అన్నీ ఉంటాయి అన్నట్టు అవి. ఓకేనా? సో ఎక్కడన్నా మనకు ఉత్తరాఖండ్లో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ మా ఎవ్రీబడి. అందరూ ఆన్సర్ చేయండి ఈ క్వశ్చన్కి. So the following statement is incorrect. Bihar has the lowest literature rate. Yes, it is correct. Men outnumber women among the literature. That is wrong. And the overall literacy rate has gone up. Yes, perigindi. And all of the above untunnadu. So this one is the wrong here. So option B is the wrong. And next you can see this one. So with which two countries India shares the land boundary in the north west part? So which one? Answer the question. So China, Nepal, Pakistan, Afghanistan, Sri Lanka, Maldives, and then Myanmar, Bangladesh. Please answer the question here. Which one? So Pakistan and Afghanistan. ఈ ప్రాంతంలో కనిపిస్తుంది అన్న. This is the today's session అన్న. Thank you so much and we'll meet tomorrow with more questions. Share and like and subscribe the channel. Thank you so much.